ఓం నమ శివాయ. ఆరుద్ర నక్షత్రం పరమశివుడైన జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం ఈసారి ఆదివారం రావడం చాలా మహత్తరమైన రోజు. ఈ రోజున ఈశ్వరునికి చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు కార్తీక మాస కృష్ణపక్ష పంచమి రోజు అవడం శుభప్రదం. కార్తీక మాసంలో శ్రవణం నక్షత్రం వస్తే కూడి సోమవారాల ఫలితం ఎలాగో పరమశివుని నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రావడం కూడా కార్తీక మాసంలో అదే అత్యంత శుభప్రదం. ఈ రోజున బెల్లం దీపం పెట్టుకుంటే చాలా మంచిది. బెల్లం పెట్టి బెల్లం మీద పుష్పం ప్రమిద పెట్టి నూనె వేసి ఒత్తి వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజున నారికేళ దీపం కూడా పెట్టుకోవచ్చు. కొబ్బరి చిప్పలో నూనె కానీ నెయ్యి కానీ వేసి 2 ఒత్తులు చొప్పున 3 వైపులా వేసి వెలిగించాలి. ఈ రకంగా వెలిగించి బెల్లం నైవేద్యం పెడితే మంచిది. ప్లేటులో బియ్యం వేసి ఆ బియ్యం మీద ఈ నారికేళ దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా శివాలయంలో అభిషేకం చేయించుకుంటే చాలా శుభప్రదం, ఐశ్వర్యప్రదం. ఈ రోజున స్వామికి ఆవు పాలు కానీ పెరుగు కానీ నెయ్యి తేనె పంచదార గంధం విభూది వట్టివేళ్ళు డ్రై ఫ్రూట్స్తో పాటు అన్నాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఖర్జూర పళ్ళతో అభిషేకం చేయించుకుంటే కోటి ఫలితాలు లభిస్తుంది. అన్నాభిషేకం చేసిన తర్వాత ఆ అన్నంలో బెల్లము కలిపి అందరూ నైవేద్యంగా స్వీకరించుకోవచ్చు. స్వామివారికి ఈరోజు మారేడు దళంతో దండ కింద చేసి స్వామికి సమర్పించాలి. స్వామి తుమ్మ పూలు కానీ అవిసె పూలు కానీ స్వామికి సమర్పించాలి. ఒక్క అవిసె పువ్వు సమర్పించినా స్వామికి చాలా మంచిది. ఈ రోజున మృత్యుంజయ మంత్రం 21 సార్లు జపించాలి. అభిషేక ప్రియ శివాని ఈరోజు కనీసం నీళ్లతో అభిషేకం చేసిన విశిష్ట ఫలితం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. అంతేకాక ఐశ్వర్యం ఆరోగ్యం ఇష్టకామ్యార్థ సిద్ధి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే భూలాభం సంపద కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కేవలం నీటిలో విభూది కలిపి మృత్యుంజయ మంత్రం జపిస్తూ స్వామికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఆస్తులలో విభేదాలు ఉంటే కనుక ఈ బెల్లం దీపం పెట్టుకుని స్వామికి నమస్కరించి సంకటాలు తొలగించి స్వామి అని దండం పెట్టుకుని విఘ్నాలు తొలగుతాయి. అంతేకాక ఈ రోజున అత్యంత శుభప్రదమైన రోజు. అవిసె పుష్పం స్వామికి సమర్పిస్తే చాలా మంచిది. మారేడు దళం కానీ స్వామికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ రోజున స్వామికి అటుకులు బెల్లం చింబిలి సమర్పిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. కేవలం మృత్యుంజయ మంత్రంతో స్వామికి అభిషేకం చేసుకుని 21 సార్లు జపిస్తే అత్యంత శుభప్రదమైన రోజు. స్వామికి ఈ రోజున మామూలు ప్రదక్షిణలు కాకుండా చండీ ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది.